చూపించరా? స్క్రీన్ షేర్ ఓకే. డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. బిగ్ స్క్రీన్ వస్తుందా? బిగ్ స్క్రీన్ ఉంది కదా? పెద్ద స్క్రీన్ వచ్చింది కదా మహేష్ గారు? ఓకే. ఈ రోజు టాపిక్ వచ్చేసండి ఫైటోన్యూట్రియంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అంటే తెలుసు కదా? ఫైటో అంటే మొక్కలు, న్యూట్రియంట్స్ అంటే మొక్కల నుంచి వచ్చే పోషకాలు. టాపిక్ అంతా అదే. ఎందుకు ఫైటోన్యూట్రియంట్స్ ని మన టాపిక్ గా పెట్టారు అంటే, మనం మన మనం తీసుకునే 29 సప్లిమెంట్స్ కావచ్చు, షేక్స్ అవ్వచ్చు, ఏది కూడా ప్లాంట్ బేస్డ్ అన్నమాట. అన్ని కూడా మొక్కల ఆధారిత ఫుడ్స్. ఒక 2, 3 ఐటమ్స్ తప్పక మన దాంట్లో మిగతావన్నీ కూడా మొక్కల నుంచి తీసిందే. మెయిన్ కోర్స్ ఏదైతే ఉందో అఫ్రెష్ కానీ, షేక్స్ కానీ దట్ షుడ్ బి ఫైటోన్యూట్రియంట్స్ అన్నమాట. ఓకే. ఆల్రెడీ నా ఎక్స్‌పీరియన్స్ ఇందాక మీకు అందరికి షేర్ చేశాను కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ సింపుల్ గా అసలు ఫైటోన్యూట్రియంట్స్ అంటే ఏంటో చెప్తున్నారు. ఫైటోన్యూట్రియంట్స్ ని జనరల్ గా మనకి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం చెప్పేది ఏంటి అంటే ఫైటోకెమికల్స్. అంటే మన బాడీలోకి పవర్ఫుల్ డిఫెన్స్ మెకానిజం అనేది తయారవుతుంది. అంటే మనం తీసుకున్న ఈ షేక్స్ అవ్వచ్చు, సప్లిమెంట్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ మనం తీసుకునే 29 ప్రొడక్ట్స్ లో కూడా మనకి ఏంటి అంటే పవర్ఫుల్ డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. డిఫెన్స్ అంటే ఏంటి? ఈ రోగ నిరోధక శక్తి. అంటే ఏంటి? ఏదన్నా ఫారిన్ ఆర్గానిజం బయట నుంచి ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో యాంటీజెన్స్, యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలి. అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే తెల్ల రక్త కణాల్లో ఉంటాయన్నమాట. ఈ కణాలు గనుక ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే ఆటోమేటిక్ గా నీకు బెస్ట్ గా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఓకే. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ లో ఎనీ ఎనీ స్టడీస్ అంటే మనం తీసుకునే లోవెస్ట్ క్యాలరీలో బెస్ట్ ఫైటోన్యూట్రియంట్స్ కనుక ఇచ్చాము అంటే వి కెన్ గెట్ అంటే మనకున్న డయాబెటిస్ లెవెల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పింది కాదండి, WHO వాళ్ళు చెప్పిందే. ఫైటోన్యూట్రియంట్స్ యొక్క యూజెస్ చెప్తున్నాను. మొక్కల ఆధారిత ఫుడ్స్ ఎక్కువ డిపెండ్ అయిన వాళ్ళకి డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ అంటే కార్సినోజెన్స్ కూడా రావు. కార్సినోజెన్స్ అంటే ఏంటి? క్యాన్సర్ కారకాలు అన్నమాట. మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, మనం తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల కానీ కొన్ని రకాల కణాలు అనేవి మనకి డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ అయ్యేటప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ కణాలు అనేవి ఉద్భవిస్తాయి. వీటిని కూడా కంట్రోల్ చేసి ప్రాపర్ గా కణజాల వ్యవస్థని, ఆర్గాన్స్ ని, అవయవాల పనితీరుని మెరుగుపరచడానికి ఫైటోన్యూట్రియంట్స్ అనేవి బాగా తోడ్పడతాయి. ఎప్పుడైతే ఇవి మనం ఫైటోన్యూట్రియంట్స్ బాగా ఇస్తామో ఆటోమేటిక్ గా బాడీ అంతా కూడా ఎంజైమ్స్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. అలాగే బాడీ ఎప్పుడు కూడా టాక్సిన్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. టాక్సిన్స్ అంటే ఏంటి? విషపూరిత పదార్థాలు. ఎలా వస్తాయి ఇవి? అంటే విషపూరిత పదార్థాలు అంటే నేను తీసుకునే ఫుడ్ అంతా పాయిజనా అనుకోవచ్చు. కాదు. మనం తీసుకునే ఫుడ్ మనకి ఎన్ని రకాలుగా అవయవాల లోపలికి వెళ్తుంది చూడండి. ముక్కు ద్వారా, గాలి ద్వారా కూడా నీకు కొన్ని రకాల యాసిడ్స్, గ్యాసెస్ అనేవి వెళ్ళిపోతాయి. టచ్ ద్వారా కొన్ని మనం ఏదైనా దుమ్ము ధూళి దగ్గర తాకాము, లేదంటే కొంచెం శానిటైజ్ చేసుకోకుండా ఉన్నాము. ఇలాంటప్పుడు కూడా వి కెన్ గెట్ టాక్సిన్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి. అలాగే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా మనం కొంచెం ఫుడ్ తీసుకుంటాం కదా, వీటి ద్వారా కూడా కొన్ని రకాల టాక్సిన్స్, విషపూరిత పదార్థాలు బాడీలోకి వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే గుండెకు పనిచేసే రక్తనాళాలు కానీ, గుండెకి వెళ్లే రక్తం తీసుకునే ధమనులు కానీ, గుండె నుంచి చెడు రక్తాన్ని తీసుకొని వచ్చే సిరలు కానీ, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనకి ఫంక్షనింగ్ సరిగా ఉండదు. ఇలాంటప్పుడు కూడా మనకి హెల్త్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అలాగే హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలన్నా, మగవారి హార్మోన్స్ అవ్వచ్చు, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవ్వచ్చు, మగవాళ్ళలో ఉండే ఆండ్రోజన్స్ అవ్వచ్చు, ఎనీ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలన్నా మనకి ఫైటోన్యూట్రియంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అది ఫైటోన్యూట్రియంట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ చూడండి. ఎక్కడెక్కడ దొరుకుతాయి మేడం ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి? ఎక్కడ ఉంటాయి అంటే గనక ఓకే, ఎలాంటి న్యూట్రియంట్స్ అంటే ఇవి ఫైటోకెమికల్స్ అన్నాం కదా, టెర్మినాలజీ ప్రకారం చెప్పాల్సింది ఫైటోకెమికల్స్. మనం జనరల్ నానుడి జనాల్లో పలికే పదం వచ్చి ఫైటోన్యూట్రియంట్స్. ఇవి ఎలా ఉంటాయంటే న్యాచురల్ కాంపౌండ్స్ తో దొరుకుతాయి మనకి. ప్లాంట్స్ లో, మొక్కల్లో దొరుకుతాయి. అలాగే వాటర్ లో దొరుకుతాయి. అలాగే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ బాడీకి అందుతాయి. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఈ ఫైటోన్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. వీటి ద్వారా అందుతాయి. ఇప్పుడు మనకి వాట్ దే డూ, అసలు ఏం చేస్తాయి ఈ ఫైటోన్యూట్రియంట్స్ అని నేను చెప్పా కదా, ఇమ్యూన్ సిస్టమ్ ని మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక వ్యవస్థని, అంటే బయట చలిగాలి ఉంటే మనకి తుమ్ములు వచ్చేయటం, సడన్ గా ఫీవర్ రావడం, ఫ్లూస్ రావడం,
దగ్గు రావటం, ఇలాంటివి మనకి క్లైమాటిక్ చేంజెస్ తో పాటు మనకి కూడా బాడీలో చేంజెస్ వస్తాయి కదా, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి అవయవాల పనితీరుని వేగంగా చేసుకోవచ్చు అనమాట. అంటే బిఎంఆర్ అక్కడ బాడీ ఏజ్ వస్తుంది కదా, ఆ బాడీ ఏజ్ ని మనం మన ఏజ్ ప్రకారం 40 ఉంటే 40 ఏళ్ళు, 30 ఉంటే 30 ఏళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్ మేడం ఇవన్నీ అంటే, ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఏంటి, మన బాడీలో రక్షక వ్యవస్థలనమాట. రక్షక కారకాలనమాట. ఇవేం చేస్తాయంటే బాడీలో ఉండే ఫారిన్ ఆర్గానిజంని గాని, ఎటువంటి బాక్టీరియా గాని, వైరస్ గాని వచ్చినా వాటి ప్రాలిఫరేషన్ జరగకుండా వాటి ఎదుగుదలని ఆపివేసి, బాక్టీరియా, వైరస్ ఎదుగుదలని కంట్రోల్ చేసి బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయన్నమాట. ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే అన్ని కలర్‌ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో దొరుకుతాయి. అందుకనే మనకి 21 డేస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ ఎందుకు పెడతారు? బిఎండబ్ల్యూ అదే బీబీడబ్ల్యూ అవి ఉంటాయి కదా, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్. ఎందుకు కోచ్ అనే వాళ్ళు గైడ్ చేస్తారు? మనం అక్కడ కట్టేది ₹333 ఆ కోర్స్‌కి, ఆ 21 డేస్‌కి. కానీ మనల్నంతా కూడా గైడ్ చేస్తారు. ఎందుకు గైడ్ చేస్తారు? ప్రాపర్‌గా ఫుడ్ తీసుకుంటున్నారా లేదా? మన ఇంట్లో వ్యక్తిలాగా చూసుకుంటాం. మన సిస్టమ్‌లోకి కనెక్ట్ అయిన వ్యక్తిని గాని, మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మన క్లబ్‌కి కనెక్ట్ అయిన పర్సన్‌ని కానీ, మన మదర్ లాగా, మన ఫాదర్ లాగా, మన తోబుట్టువులాగా చూసుకుంటాం. ఎందుకు? వాళ్ళు బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు అంటే, ఆ బ్లెస్సింగ్స్ మనకొస్తాయి కదా! బ్లెస్సింగ్స్‌తో పాటు ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మెయిన్‌గా ఇవేంటి అంటే కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కలర్‌ఫుల్ వెజిటబుల్స్‌లో ఎక్కువుంటాయన్నమాట. అంటే కెరటనాయిడ్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ అంటే రుచి తెలుస్తాయి కదా, కొన్ని చూడంగానే కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కొన్ని స్మెల్ తెలుస్తాయి. కెరటనాయిడ్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఇండోల్స్ కానీ, ఐసోఫ్లేవన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి మొక్కల నుంచి దొరుకుతాయి. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, అంటే ఆకుకూరలు అవ్వచ్చు, కలర్‌ఫుల్ ఫ్రూట్స్ అవ్వచ్చు, బెర్రీస్ అవ్వచ్చు. అన్ని రకాల బెర్రీస్ అండి. స్ట్రాబెర్రీ దగ్గర నుంచి రాస్‌బెర్రీ, క్రాన్‌బెర్రీ, బ్లూబెర్రీ, ఈ బ్లాక్‌బెర్రీ, ఈ బెర్రీస్ ఎక్కువ తీసుకోండి. బెర్రీస్‌లో ఏంటి అంటే సి విటమిన్‌తో పాటు మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌ని ప్రొడ్యూస్ చేసి మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. అందుకని మనం తీసుకునే ఫుడ్‌లో బెర్రీస్ యాడ్ చేసుకున్న, కలర్‌ఫుల్ క్యాప్సికమ్ దొరుకుతున్నాయి మనకి మార్కెట్‌లో. గ్రీన్ అండ్ రెడ్ అండ్ యెల్లో. ఇలాంటి క్యాప్సికమ్స్ ఎక్కువ తీసుకున్నా, కొద్దిగా జస్ట్ ఫ్రై చేసుకొని, ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా, కొంచెం సాల్ట్ అది చల్లుకొని, ఉత్తగా మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా చేసుకొని తిన్నా కూడా యూ కెన్ గెట్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. ఫైటోన్యూట్రియంట్స్ వస్తాయి. ఓకే. ఈ ఫైటోన్యూట్రియంట్స్ కానీ ఎన్ని రకాలుగా పనిచేస్తాయి అంటే హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. బాడీలో హార్మోన్స్ అంటే ఏంటి? బాడీలో వినాల గ్రంథులుంటాయి. అంటే ఏంటి? రక్తంలోకి డైరెక్ట్‌గా కొన్ని రకాల హార్మోన్స్, గ్రంథులనేవి రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనిషి యొక్క ప్రవర్తన మీద, మనిషి యొక్క ఎదుగుదల మీద, మనిషి యొక్క ఆర్గాన్స్ ఫంక్షనింగ్ మీద, ఓకే, ఎమోషన్స్ మీద, అలాగే ఆడవారికి కొన్ని ఇష్యూస్, మనకి పీరియడ్స్ ఇష్యూ కరెక్ట్‌గా రావాలన్నా, మగవారిలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఈ ఫైటోకెమికల్స్ అనేవి చాలా బెస్ట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఇంకా ఇవేం చేస్తాయంటే బాడీకి మనం బెస్ట్ ఫైటోకెమికల్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఇచ్చాము అంటే క్యాన్సర్ కారకాలను కూడా రానీయకుండా చేస్తాయి. అలాగే బాడీలో ఉండే ఎంజైమ్స్ ని, అంటే మనకి బోలెడు రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి కదా బాడీలో. చాలా రకాల ఎంజైమ్స్ అన్నిటిని కూడా థ్రోట్ దగ్గర, టంగ్ లో, స్టమక్ లో, లివర్ లో, ప్రతి చోట ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసి బాడీలో ఉండే మినరల్స్ ని, బాడీలో ఉండే పోషక విలువలు కలిగిన కొన్ని రకాల న్యూట్రియంట్స్ ని అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీని ఎవరిస్తాయి అంటే ఫైటోకెమికల్స్ ఇస్తాయి. అలాగే డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఏంటి? మన బాడీలో ఉండే ఎంజైమ్స్, క్రోమోజోమ్స్ అంటాం కదా. డిఎన్ఏ అంటే డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్, అంటే అమినో యాసిడ్ బాండింగ్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా ఇంటర్ఫేస్ కరెక్ట్ ఫార్మేషన్ లో ఉండడం కోసం కూడా ఇవి పనిచేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ కూడా ఇస్తాయి. అంటే ఏంటి? ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ బాడీలోకి వెళ్ళినా కూడా దాని నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. మనం తీసుకునే ఫుడ్ లో ఇన్ని రకాల 7 కలర్స్ ఆఫ్ 7 వండర్స్ ఉంటాయి. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. అలాగే మన ఆరోగ్యం బాగా మెరుగుపడాలి అంటే ఆహ్, కంపల్సరీ 7 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కలర్‌ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే. 74% రెడ్ కలర్ గనక తీసుకుంటే, రెడ్ కలర్ ఫ్రూట్స్ అంటే ఇక్కడ ఉన్నది ఒకసారి పిక్చర్ తీసుకోండి. దానిమ్మలు అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, రెడ్ కలర్ ఉండే ఆరెంజెస్ ఉంటాయి. ఓకే. అవవ్వచ్చు, చెర్రీస్ అవ్వచ్చు, బెర్రీస్ అవ్వచ్చు, టొమాటో అవ్వచ్చు, ఇంకా రెడ్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, గ్రీన్ బెర్రీ ఇవి ఉన్నాయి కదా, క్రాన్‌బెర్రీస్ అవ్వచ్చు, పుచ్చకాయ అవ్వచ్చు, వాటర్ మెలన్ అవ్వచ్చు. ఇవన్నీ రెడ్ కలర్ తీసుకుంటే 74% ఆఫ్ ది బాడీకి రెడ్ కలర్ ఫ్రూట్స్ కనుక ఇచ్చావు అంటే ఇట్ సపోజ్ ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ అంటే
మగవారిలో యూరినేషన్ పార్ట్ దగ్గర గ్లాండ్స్ ఉంటాయి. ఓకే. ఆ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకా ఇవి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే ఏంటి, యూరినరీ బ్లాడర్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వడం కోసం, యూరినరీ ట్రాక్ అనేది ప్రాపర్ గా ఉండడం కోసం, యూరినేషన్ ప్రాపర్ గా జరగడం కోసం, ఈ యూరినరీ ట్రాక్ యూటీఐ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇవి కొన్ని రకాల క్యాన్సర్ కారకాన్ని చంపేస్తుంది. అంటే మన బాడీలో తెలియకుండానే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, మనం పొల్యూషన్ లో తిరుగుతుంటాము. ప్రతిరోజు ఎంత మాస్క్ వేసుకున్నా కూడా వి కెనాట్ ప్రొటెక్ట్ కదా. ఇలాంటప్పుడు కూడా నీకు బాడీలోకి కార్సినోజన్స్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి అంటే బాడీకి మనం కంపల్సరీ రెడ్ కలర్ ఫ్రూట్స్ అనేవి 74% వరకు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేది పర్పుల్ బెనిఫిట్స్. పర్పుల్ కలర్ అంటే ఇన్ ద సెన్స్ ఇవి ఉంటాయి కదా, ప్లమ్స్ కానీ, అలాగే ఇవి బీట్రూట్ కానీ, బంగపు కలర్ లో ఉండే వంకాయలు కానీ, గ్రేప్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, క్రాన్బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీలో రిజర్వెట్రాల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. రిజర్వెట్రాల్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ బిల్డర్, అంటే రోగ నిరోధక వ్యవస్థని, బాడీలో ఉండే వైట్ బ్లడ్స్ తెల్ల రక్త కణాలని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇది బోన్స్ ని, ఆర్టరీస్ ని పనిచేసేటట్టు చేస్తుంది. బోన్స్ అంటే తెలుసు కదా, ఎముకలు శక్తివంతంగా ఉండడం కోసం. ఆర్టరీస్ గుండెకి కొన్ని నాళాలు వెళ్తాయి కదా, ఆర్టరీస్ అంటే ధమనులు. ఈ ధమనుల్లో మంచి రక్తాన్ని క్యారీ చేస్తాయి. బాడీకి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకొని వచ్చి టోటల్ బాడీలో ఉండే ప్రతి అవయవానికి సప్లై చేస్తాయి. వాటిని ఆర్టరీస్ అంటారు. వెయిన్స్ అంటే చెడు రక్తాన్ని తీసుకుపోయి దాన్ని ప్యూర్ చేసి మళ్ళీ మంచి రక్తంగా మారుస్తాయి అన్నమాట. ఇలాగా ఆర్టరీస్ యాక్టివ్ గా ఉండాలన్నా, బాడీలో కాగ్నిటివ్ హెల్త్ అంటే ఏంటి, విజువలైజేషన్, ఇప్పుడు మనం చూసిన దానికి ప్రాపర్ గా రియాక్ట్ అవ్వడం, చూసిన దానికి ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వడం, ఇలాంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్, మనం ఇలా ఏదైనా వేడి తగిలినప్పుడు చేయి తీసేయడం, ఇలాంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా, ఇలాంటివన్నీ కూడా మనకి కంపల్సరీ బాడీలో యాక్టివ్ గా ఉండాలి అంటే కంపల్సరీ బ్లూ కలర్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది గ్రీన్ కలర్ లో వచ్చేసరికి బ్రోకలీ అవ్వచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఏది రకమైన చుక్కకూరలు, పాలకూరలు అన్ని ఉంటాయి కదా, ఏ రకమైన, అలాగే కివీస్ అవ్వచ్చు, అవకాడోస్ అవ్వచ్చు, జామకాయలు అవ్వచ్చు, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే గ్రీన్ కలర్ సప్లిమెంట్ అనేది బాడీకి అందుతుంది. ఇవి ఏంటి అంటే అన్ని కూడా కలరింగ్ ఏజెంట్స్, అన్ని కూడా ఫైటోన్యూట్రియంట్స్. ఇవి ఏంటి అంటే బాడీలో ల్యూటిన్ అండ్ జిజాంథైన్ అనే కొన్ని రకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ని, కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఈ ల్యూటిన్ అండ్ జిజాంథైన్ పని ఏంటి అంటే కంటి చూపుని మెరుగుపరుస్తాయి. ఓకేనా, కన్ను అంటే మ్యాక్యులర్ డిఫెన్స్ రాకుండా, అంటే కొన్ని రకాల మనం కలర్స్ చూసినప్పుడు క్లియర్ అవుతుంది. అలాగే మనం మనము కళ్ళు మనం చూసేటప్పుడు గ్లేర్ వస్తుంది కదా, అంటే ఏంటి, ఏదో ఇలా జరిగినట్టుగా, అల్లుకున్నట్టుగా, ఇలాంటి ఇష్యూస్ నుంచి కూడా. అలాగే కంటి చూపు త్వరగా మనకి, మ్యాక్యులర్ డిఫెన్స్ అంటే ఏంటి, ఇది ఏమంటారు, పొరలు వస్తాయి కదా, కంటికి క్యాటరాక్ట్ వస్తుంది కదా, ఈ క్యాటరాక్ట్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ అన్ని కూడా దే విల్ ప్రొటెక్ట్ అవర్ ఐ హెల్త్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది వైట్ కలర్ ఫ్రూట్స్ లో మనకి జనరల్ గా బీన్స్ కానీ, అంటే సోయా గింజలు కానీ, కాలీఫ్లవర్ కానీ, వైట్ కలర్ ఆనియన్స్ వస్తాయి కదా, తెల్ల ఉల్లిపాయలు వస్తాయి. అలాగే మష్రూమ్స్ కానీ, అలాగే పియర్స్ కానీ, వెల్లుల్లిపాయలు కానీ, వెల్లుల్లి అంటే తెలుసు కదా, తెల్లగడ్డలు, మనకి అటు సైడ్ తెల్లగడ్డలు, ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల మెయిన్ గా మనకు వచ్చేది ఏంటి అంటే బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ ని, బోన్స్ ని యాక్టివేట్ చేస్తాయి. అంటే ఏంటి, సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బాడీ అంతా కూడా రక్త ప్రసరణ, మన బాడీ 75% 72% వాటర్ తో మేడప్ అయి ఉంటుంది. ఓకేనా, అంటే మన బాడీకి వాటర్, ఇప్పుడు కొన్నిసార్లు గమనించండి, క్రేవింగ్స్ వస్తుంటాయి, ఆకలి వస్తుంటుంది, అంటే ఏదైనా తినాలి, ఏదైనా జంక్ తినాలనే థాట్ వచ్చినప్పుడు జస్ట్ సిప్ ఏ కప్ ఆఫ్ వాటర్, జస్ట్ మీరు వాటర్ కనుక తీసుకుంటే బాడీ ఏం చేస్తుందంటే, బాడీ మనం తీసుకునే ఫుడ్ తీసుకొని మనకి ఫుడ్ క్రేవింగ్ అనుకుంటాం, కొన్ని రకాల ఆకలి అనేది, మనం అది తినాలనో, ఏదైనా ఇంట్లో ఉండే జంక్ తినాలనో బాడీ మైండ్ చెప్తుంది. అలాంటి టైంలో మీరు కనుక 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మైండ్ కూల్ అవుతుంది. అంటే అది మన బాడీ మనల్ని కొన్నిసార్లు ట్రిగ్గర్ చేస్తుంది అనమాట, అంటే మోసం చేస్తుంది రియల్లీ. ఏంటి అంటే మన బాడీ మేడప్ వాటర్ తోటి. సో వాటర్ తోటి మనం దాన్ని కూలెంట్ చేయాలి, కానీ మనం తీసుకునే చెత్త ఫుడ్ ద్వారా బాడీని సాటిస్ఫై చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యెల్లో కలర్ ఫ్రూట్స్ యెల్లో కలర్ అంటే తెలుసు కదా, జనరల్ గా పైనాపిల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ పీచ్ అవ్వచ్చు, పపయ అవ్వచ్చు, బనానాస్ అవ్వచ్చు, నెక్స్ట్ yellowish రెడ్ ఉండే క్యారెట్స్ అవ్వచ్చు, పంకిన్ అవ్వచ్చు, చిలకడ దుంపలు అవ్వచ్చు, గెన్స్ గడ్డలు అంటాం కదా, ఇవి అవ్వచ్చు,
గుమ్మడి గింజలు అవ్వచ్చు, గుమ్మడికాయలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫైటోన్యూట్రియంట్స్, కలర్ఫుల్ న్యూట్రియంట్స్. ఇందులో ఆల్ఫా కెరటిన్ ఉంటుంది. ఆల్ఫా కెరటిన్ అంటే ఏంటి? విటమిన్ ఏ ప్రొడక్షన్. విటమిన్ ఏ అనేది బాడీకి ప్రాపర్ గా ఎసెన్షియల్ గా అందాలి అంటే ఇలాంటి రకాల ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పిల్లల్లో కానీ ఒక ఏజ్ వచ్చాక కొందరు పిల్లలు గిడిసి పారిపోతారు, ఇంత పొట్టిగా కనిపిస్తారు, మా అమ్మాయి ఎదగట్లేదు మేడం, మా బాబు పెరగట్లేదు అంటారు. ఇలాంటప్పుడు మనం కంపల్సరీ ఈ ఈ లెవెల్లో పెరగకూడదు, మనిషి ఈ లెవెల్లో పెరగాలి. అంటే ఏంటి? హైట్ వైజ్ ప్రాపర్ గా హైట్ వెయిట్ ఉన్నాడు అంటే మనం ప్రాపర్ ఫ్రూట్స్ అనేవి ఇలాంటి 7 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉండే విబ్జిఆర్ కలర్స్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ బాడీకి యాడ్ చేస్తున్నాము అంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వగలం అనమాట పిల్లలకి. ఇక్కడ మనకి 5 మెయిన్ కంటెంట్స్ ఉన్నాయి ఫైటోన్యూట్రియంట్స్. బ్రెయిన్ హెల్త్ బాగుండాలి, విజన్ హెల్త్ బాగుండాలి, హార్ట్ హెల్త్ బాగుండాలి, సెల్యులార్ హెల్త్ అంటే కణానికి ఆహారం, కణజాల వ్యవస్థ బాగుండాలి. కణాలన్నీ కలిస్తే కణజాలం, కణజాలాలన్నీ కలిస్తే ఒక అవయవం, అవయవాలన్నీ కలిస్తే ఒక మనిషి. ఇది అమ్మ కడుపులో ఒక బేబీ జననం అనేది అలా జరుగుతుంది. అండం నుంచి పిండంగా డెవలప్ అయ్యి ఆ పిండాభివృద్ధి జరిగి ఒక బేబీ కాళ్ళు చేతులు 5వ నెల 6వ నెలకి ఎలా వస్తున్నాయంటే ఇంత ప్రాసెస్ అన్నమాట. ఇంత ప్రకృతి ధర్మం అనేది, ప్రకృతి ఏమంటారు, అంత వండర్స్ అన్నమాట, అద్భుతాలు అమ్మ కడుపులోనే జరుగుతాయి. ఇవన్నీ ప్రాపర్ గా జరగాలి అంటే అమ్మ ఎలా ఉండాలి, ఒక మదర్ ఎలా ఉండాలి, మంచి హెల్తీగా ఉండాలి. ఆ పాపకి మనం 70 to 80% డెలివరీ అయిపోయాక ఎంత కాల్షియం లాస్ అయిపోతాము, ఎంత ఐరన్ లాస్ అయిపోతాము, వీటన్నిటిని మనం రెప్లెనిష్ చేసుకోవాలి యాజ్ ఎ మదర్ గా. ఓకే, అలాగే ఇక్కడ బ్రెయిన్ హెల్త్ కనుక తీసుకుంటే ఇందా చెప్పినట్టు పర్పుల్ కలర్ ఫ్రూట్స్ కానీ గ్రేప్స్ ఎక్కువగా మీరు 21 డేస్ లో ఉన్నా ఉండకపోయినా 11 o'clock 12 o'clock మీకు ఆకలి అనిపిస్తుంది, షేక్స్ అయిపోయాక ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ హంగ్రీ అనుకుంటే కంపల్సరీ ఆ టైంలో మంచి ఫ్రూట్స్ బాగా నీట్ గా వాష్ చేసి హాట్ వాటర్ లో కానీ నార్మల్ వాటర్ లో కానీ కొద్దిగా సాల్ట్ వేసి నీట్ గా వాష్ చేసి దెన్ మీరు అంత ఫ్రూట్ ఎక్కువ వద్దు, లాట్ అమౌంట్ అక్కర్లేదు. నెక్స్ట్ ఇమీడియట్ గా కొద్దిగా అఫ్రెష్ కూడా తీసుకుంటే బాడీ ఎనర్జెటిక్ గా ఉంటుంది. అలాగే మీకు ప్రాపర్ గా అబ్జార్ప్షన్. ఇప్పుడు అఫ్రెష్ ఎందుకు తీసుకుంటాము? మనం తీసుకున్న ప్రాపర్ ఫుడ్ అనేది, మనం తీసుకున్న షేక్ కానీ, మనం తీసుకున్న ఫ్రూట్స్ కానీ, రైస్ కానీ, ఎనీథింగ్ ఏదైతే తీసుకుంటామో అది అబ్జర్వ్ అవ్వాలి, బాడీకి శోషణ జరగాలి అంటే విల్లై యాక్టివేట్ గా ఉండాలి. విల్లై ఎక్కడ ఉంటాయి? పెద్ద పేగుల్లో ఉంటాయి. ఓకేనా? ఈసోఫేగస్ దగ్గర నుంచి ఫుడ్ పైప్ లోంచి స్టమక్ వెళ్తుంది. స్టమక్ లోపల మనకి ఇంటెస్టైన్ ఉంటుంది కదా, పెద్ద పేగు స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి విల్లై ఉంటాయి. ఈ విల్లై యాక్టివేట్ చేస్తుంది అఫ్రెష్. ఈ విల్లై యాక్టివేట్ ఎప్పుడు బంద్ అవుతుంది అంటే 30 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చే కొద్దీ మనిషిలో విల్లై అనేది స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మనం తీసుకునేదేమో మేడం నేను బాగా తీసుకుంటున్నాను కానీ ఎందుకు వెయిట్ తగ్గట్లేదు, కానీ ఎందుకు నాకు డయాబెటీస్ ఉంది, ఎందుకు నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది, ఎందుకు నాకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని చాలా మంది డౌట్ పడతారు. ఇక్కడ ఏంటి అంటే స్టమక్ లో గట్ హెల్త్ అనేది సెకండ్ బ్రెయిన్, ఫస్ట్ బ్రెయిన్ మన మస్తిష్కం బుర్ర అయితే సెకండ్ బ్రెయిన్ వచ్చి మన స్టమక్. ఈ స్టమక్ కనుక యాక్టివ్ గా లేదు, స్టమక్ లో ఇంటెస్టైన్ ప్రాబ్లం కానీ, ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియా డెవలప్ అవుతున్నది అంటే మనకి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు మనము ప్రాపర్ గా మనం మంచి కలర్డ్ ఫ్రూట్స్, కలర్ బెర్రీస్ కానీ, కలర్ గ్రేప్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. నరాలు అంటే ఏంటి, నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది విజన్ హెల్త్. విజన్ హెల్త్ చాలా మంది చెప్తుంటారు కదా, పిల్లలకి క్యారెట్ ఇస్తాము కళ్ళు బాగా కనబడతాయి, మంచి ఆలోచన అది. నిజంగానే క్యారెట్ మనం ఏదైనా కర్రీ చేసినా ఒక క్యారెట్ అలా జస్ట్ పీల్ ఆఫ్ చేసి పిల్లలకి ఇచ్చేయడం కానీ మీరు తినడం కానీ చేయొచ్చు. ఎందుకంటే ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అన్ని కూడా విజన్ కి బాగా పనిచేస్తాయి. కంటి చూపు మెరుగుపడాలి అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? అలాగే మనకి ఆక్యులర్ హెల్త్ అనేది మన ప్రొడక్ట్ లో ఉంది. అది ఏంటి అంటే అది ఏదో కెమికల్ కాదండి, చిన్న ప్రొడక్ట్. 1 సప్లిమెంట్ వేసుకుంటే ఈ మనము పిల్లలు ఇప్పుడు ఏంటి, పిల్లలు కానీ పెద్ద వీఆర్ అడిక్టెడ్ టు మొబైల్స్ కదా, వీఆర్ అడిక్టెడ్ టు సమ్ టైప్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్. ఇలాంటి గ్యాడ్జెట్స్ అలవాటైనా కొన్ని రకాల మొబైల్స్ కి, గేమ్స్ కి, ఇలాంటి వాటికి మనము ఏమవుతాము, ప్రోన్ అయిపోతాం, త్వరగా అడిక్ట్ అయిపోతాం. ఇలాంటప్పుడు కళ్ళు కాసేపటికి కళ్ళలో నీళ్లు కారటం కానీ, బైర్లు కమ్మటం కానీ, ఇలా మసకబారినట్టు కానీ, మ్యాక్యులర్ అనేది ఇక్కడ పొర ఉంటుంది కదా, ఈ పొర డిఫెక్ట్ అవుతుంది. పొర అనేది దానికి చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ అన్ని కూడా వీక్ అవుతాయి. ఇలా వీక్ అయినప్పుడు దూరం చూపు మందగించడం, దగ్గర కనిపించకపోవడం, కళ్ళు బ్లర్ అవడం. స్కూల్లో ఉండే పిల్లల్లో ఏంటంటే నాకు కనిపించట్లేదు, దూరం కూర్చుంటే రెండో బెంచ్ లో కూర్చున్నా కూడా కనిపించట్లేదు, బికాస్ ఆఫ్ యూజింగ్ మొబైల్స్, యూజింగ్ గ్యాడ్జెట్స్ కదా. ఇలాంటప్పుడు నువ్వు ఈ ఆక్యులర్ హెల్త్ అనేది మన దాంట్లో ఒకటి వచ్చింది. ఇది ఏంటి అంటే బంతి పూల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అంటే పాత కాలంలో నాకు తెలిసి మా నాన్నమ్మ పెట్టేవాళ్ళు. బంతి పూలు తీసేశాక, రెక్కలు తీసేశాక దాంట్లో నల్లది ఒకటి ఉంటుంది కింద, తొడిమె కింద.
దాన్ని ఇలా కొరికితే వైట్ కలర్ వచ్చేది. అది చాలా జీజాంథైన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కనుక తీసుకుంటే నీకు కళ్ళు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. ఓకేనా? కళ్ళు విజన్ అనేది దెబ్బతిందు. త్వరగా క్యాట్రాక్ట్ ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఫ్రీక్వెంట్ గా చేసేస్తున్నారు. పర్ డే కి 50, 100 కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మనం తీసుకునే ఆహార లోపం, మనం తీసుకునే దాంట్లో న్యూట్రియంట్స్ లేవు, మంచి పోషక విలువలు లేవు. ఇలాంటప్పుడు కంపల్సరీ ఈ జీజాంథైన్ అనేది మనము సప్లిమెంట్ రూపంలో, అలా మనం ప్రతిరోజు బంతి మొక్కను తీసుకొని బంతి పూలు తీసుకొని తినలేం కాబట్టి దాంట్లో కొన్ని రకాల మంచి గుడ్ కెమికల్స్ ఏవైతే ల్యూటిన్ అని, హార్మోన్స్, ఇవన్నీ అంటే ప్రోటీన్స్, ఇవన్నీ కలిపిన ఒక బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది ఐ విజన్ ని బాగా మెరుగుపరుస్తుంది. దాంతో పాటు నువ్వు డైరెక్ట్ గా ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ కానీ కూడా యాడ్ చేసుకుంటే యూ కెన్ గెట్ బెస్ట్ రిజల్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది హార్ట్ హెల్త్. గుండె వేగంగా పనిచేయాలి, గుండె పనితీరు ప్రాపర్ గా ఉండాలి. పాల్పిటేషన్, లబ్డప్ అనేది ప్రతి సెకండ్ కి 72 టైమ్స్ కొట్టుకోవాలి ప్రాపర్ గా. కొందరికి చాలా వేగంగా టెన్షన్ పడ్డారు అంటే గుండె దబదబా కొట్టేసుకుంటుంది. అలా కాదు, కొందరికి స్లోగా కొట్టుకుంటుంది. ఇలా కాకుండా మోడరేట్ గా హార్ట్ పనిచేయాలన్నా, అలాగే హార్ట్ కి వెళ్ళే కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ ఉండే ఆర్టరీస్ కానీ, వీన్స్ కానీ, సిరలు ధమనులు ప్రాపర్ గా ఉండాలన్నా, ఎటువంటి ప్రెషర్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి సరఫరా అవ్వాలన్నా, గుండె నుంచి మిగిలిన అవయవాలకు సరఫరా అవ్వాలన్నా కూడా కొన్ని రకాల మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్, రెడ్ కలర్ ఫ్రూట్స్ అనేది మన బాడీకి యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే, రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే హెర్బల్ లైఫ్ లైన్ మన ప్రొడక్ట్ లో కనుక తీసుకుంటే దట్ ఈస్ ద పేటెంట్ రైట్స్ ఉన్న ప్రొడక్ట్. ఇది ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఇన్వెంటర్ లూయిస్ ఇగ్నారస్ అని మనకి మీరు సెర్చ్ చేసిన వస్తుంది. ఆయన సగం జీవితం దీనికే గడిపాడు. ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్. నైట్రిక్ ఆక్సైడ్ ఇన్వెంట్ చేశాడు. నైట్రిక్ ఆక్సైడ్ పని ఏంటి? బాడీలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, కరెక్ట్ స్లీప్ ఇస్తుంది, విమెన్ లో కానీ మెన్ లో కానీ కొన్ని రకాల హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ని కంట్రోల్ చేస్తుంది, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు రెడ్ కలర్ ఫ్రూట్స్ ఉండే ఎనీ ఫ్రూట్, దానిమ్మలు కానీ, బెర్రీస్ కానీ, టొమాటోస్ కానీ, ఇలాంటివి కూడా మీరు కానీ యాడ్ ఆన్ చేసుకుంటే యూ కెన్ గెట్ బెస్ట్ హార్ట్ రిజల్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెల్యులార్ హెల్త్. కణం కనుక బాగుంది అంటే కణజాల వ్యవస్థ బాగుంటుంది. కణజాల వ్యవస్థ బాగుంది అంటే అవయవాలు బాగుంటాయి. అవయవాలు బాగున్నాయి అంటే ఆ మనిషి ప్రాపర్ గా ఉంటాడు. ఇలాంటి సెల్యులార్ న్యూట్రిషన్ కి ప్రాపర్ గా మనము గ్రీన్ కలర్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకోవటం వల్ల యూ కెన్ గెట్ సెల్యులార్ హెల్త్ అనేది, ఆ కణానం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ బోన్ అండ్ జాయింట్ హెల్త్. బోన్స్ కానీ ఇప్పుడు కార్టిలేజ్, ఇప్పుడు మోకాళ్ళు మనము జనరల్ గా స్టెప్స్ వాక్ చేస్తున్నా కానీ, స్టెప్స్ ఎక్కుతున్నా, పరిగెడుతున్నా మోకాళ్ళలో కిరికిరి సౌండ్ వస్తుంది, అంటే కొంచెం రాపిడి జరుగుతుంది. ఇక్కడ ఏంటి? మృదుల అస్థి ఉంటుంది. మోకాలకి మధ్య కార్టిలేజ్ అనేది బోన్ ఉంటుంది. మృదుల అస్థి అంటే ఎక్కడెక్కడ ఉంటాయి? సాఫ్ట్ బోన్స్ ఎక్కడ ఉన్నాయి? చెవులు, ముక్కు చివర్లు, వేలు చివర్లు, ఎక్కడైతే సాఫ్ట్ గా ఉంటుందో ఆ పార్ట్ అంతా కూడా మృదుల అస్థి ఉంటుంది. అంటే మెత్తటి అస్థికలు, ఇన్ ద సెన్స్ బోన్స్ ఉంటాయి. అలాగే మన బాడీలో కూడా మోకాళ్ళు, కీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో, కీళ్ళు ఏదైనా వేళ్ళు అవ్వచ్చు, కీళ్ళు అవ్వచ్చు, అలాగే మోచేతులు ఎల్బోస్ అవ్వచ్చు, మోకాళ్ళు అవ్వచ్చు, రిబ్కేజ్ అవ్వచ్చు, బెండ్ అయినప్పుడు ఇటువైపు ఉంటాయి కదా, బెండింగ్ టైంలో ఇట్లా పెల్విక్ బోన్స్ అవ్వచ్చు. అలాగే ఎక్కడ కూడా నీకు మూమెంట్ ఉన్న బోన్ దగ్గర అంతా కూడా మృదుల అస్థి అనేది బాగా తయారవుతుంది. ఈ అస్థి గనక, ఈ బోన్ కనుక యాక్టివ్ గా ఉంది అంటే మీకు కీళ్ళ రోగాలు రావు. ఓకేనా? ఎప్పుడైతే నీకు ప్రాపర్ గా కాల్షియం బాడీకి అందట్లేదు అంటే నీకు మోకాళ్ళ నొప్పులు రావటం కానీ, మోకాళ్ళు అరిగిపోయాయని చెప్తుంటారు కదా, ఆపరేషన్ చేయాలంటాం కానీ, కిరికిరి సౌండ్ రావటం కానీ, పెయిన్ రావటం కానీ, కింద కూర్చొని లేవగానే పట్టేసినట్టు ఉండటం కానీ, ఇలా కాసేపు ఇలా కూర్చున్నారనుకోండి బ్యాక్ పెయిన్ వచ్చేయటం కానీ, ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటే నువ్వు ప్రాపర్ గా కాల్షియం అనేది ఇవ్వట్లేదు అని అర్థం. ఇలాంటప్పుడు మనకి తెల్ల ఉల్లిపాయలు తీసుకోవటం కానీ, అలాగే వెల్లుల్లి ఫుడ్ లో యాడ్ చేసుకోవటం కానీ, అలాగే కొన్ని ఆస్పరాగస్ అని కొన్ని రకాల, మనం కొందరు తినలేరు, కొందరు తింటారు. ఆస్పరాగస్ అనేది కూడా ఒక రకమైన వెజిటేబులే, బట్ మనం ఎప్పుడు తినలేదన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇండియన్స్ తినరు. ఇది తీసుకోవడం కానీ, వెల్లుల్లిపాయలు తినడం కానీ, ఇలా మనం ఫుడ్ లో కనుక యాడ్ చేసుకుంటూ ఉంటే బోన్ హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అలాగే మన కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే బయట కాల్షియం కి, మార్కెట్ లో దొరికే కాల్షియం కి, మన కాల్షియం కి ఫరక్ చెప్తా చూడండి. బయట కాల్షియం వాటర్ లో వేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కరగదు. అందులో ఏముంది? ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి. మనది ఫైటోన్యూట్రియంట్. ఇప్పుడు దాకా టాపిక్ అదే కదా. మన కాల్షియం లో ఏంటంటే D3 విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఎప్పుడు కూడా బాడీకి కాల్షియం అందాలి, ప్రాపర్ గా బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ పెరగాలి అంటే కంపల్సరీ మెగ్నీషియం అండ్ D3 విటమిన్ ఉండాలి. ఈ రెండు ఉంటే జంట కవులు అనమాట. ఈ మూడు ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది రక్తంలో.
ఎప్పుడైతే ఇప్పుడు బయట సప్లిమెంట్స్ ఎలా ఉంటాయి, ఓన్లీ కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది, మహా అంటే D3 ఉంటుంది. ఈ రెండు ఉంటే కాదు, మెగ్నీషియం అనే మినరల్ కూడా ఉంటేనే బాడీకి ప్రాపర్ గా కాల్షియం అందుతుంది. ఓకే, ఈ మన కాల్షియం ఏంటి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాటర్ లో కరుగుతుంది. నువ్వు బయట కాల్షియం సప్లిమెంట్ నోట్లో పెట్టుకుంటే నోరు పొక్కుతుంది. ఓకే, ఎందుకంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఎక్కువ వేస్తాడు, సున్నం కలుపుతాడు. కానీ మనదేంటి అంటే చప్పరించచ్చు, జనరల్ గా నోట్లో వేసుకొని జస్ట్ అలా వేసుకుంటే పొడి పొడి అయిపోతుంది. అంత బెస్ట్ కాల్షియం అన్నమాట. సో మీకు ప్రాపర్ గా కాల్షియం కూడా అందుతుంది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తీసుకునే ఫుడ్ లో ఇలాంటి మంచి రకాల ఫ్రూట్స్ కానీ సప్లిమెంటేషన్ కానీ తీసుకోవటం వల్ల పర్ డే డైలీ 10 మందిలో కంపల్సరీ అంటే ఇక్కడ ఏమంటారు, 10 మందిలో ఒకళ్ళు మట్టుకే ప్రాపర్ గా అంటే ఏమంటారు, ఒక్కళ్ళ మట్టుకి ఫాలో అవుతున్నారట. ఏంటి, కరెక్ట్ గా ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్ గా బాడీని మెయింటైన్ చేయడం కానీ, వెజిటబుల్స్ తీసుకోవడం కానీ. అందుకే ఎందుకు కమ్యూనిటీ సపోర్ట్, కోచ్ సపోర్ట్ ఎందుకు తీసుకోవాలి? మీ డైలీ అంతా కూడా రొటీన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా, అమ్మో మేడం ఏమంటారు, సార్ ఏమంటారు అనే థాట్ వస్తుంది. ఎంత మనం ఎడ్యుకేటెడ్ లో ఉన్నా, ఎంత మనం ప్రాపర్ వర్క్ పెద్ద పెద్ద జాబ్స్ చేసినా కూడా కొన్ని రకాల్లో డీవియేట్ అయిపోతాం. ఇలాంటప్పుడు ఒక కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ ఫైటోన్యూట్రియంట్స్ అందక ప్రతి నలుగురిలో, ఇది వరల్డ్ వైడ్ సర్వే అన్నమాట, ప్రతి నలుగురిలో ముగ్గురు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక్కళ్ళే ఫాలో అవుతున్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఇలాంటి అబ్స్టకిల్స్ ని దాటలేకపోతున్నారు అనమాట, ప్రాపర్ గైడెన్స్ లేక. ఓకేనా, ఇంకా ఏంటి, బిజీ లైఫ్. ఏమంటారు మేడం నేను చాలా బిజీ. మనకి లైఫ్ ఇచ్చాడు దేవుడు, దీన్ని సేఫ్ గా మనకి ఎలా ఇచ్చాడు, హెల్తీ బేబీని ఇచ్చాడు. హెల్తీ అమ్మ కడుపు నుంచి మనం ఎలా పుట్టాం, హెల్తీగా పుట్టాం. ఈ హెల్తీగా ఇవ్వాలి బాడీని మళ్ళీ మనం దేవుడికి. అలా కాకుండా రోగాలు నిలయం చేసి దానికి షుగర్లు, బీపీలు, థైరాయిడ్స్ ఇలాంటివన్నీ మనం తీసుకున్న లైఫ్ స్టైల్ వల్లే కదా వచ్చాయి. మనం పుట్టుకతో వచ్చాయి, ఇవన్నీ రాలేదు. మనం పీరియడ్ ఆఫ్ ది లైఫ్ లో మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మనం తీసుకునే కొన్ని రకాల నెగటివ్ ఇంపాక్ట్ వల్ల మన బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలాగా డ్యామేజ్ అయ్యి మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం తెప్పించి మనకు సేవ చేయాలా, మన ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళందరూ తిట్టుకుంటారా? ఇలా వద్దు. లైఫ్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. 70 ఏళ్ళు బతికినా హెల్దీగా బతకాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బతకాలి. అది నా మోటో. సో అందరు కూడా అలా ఫాలో అయితే బెస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, అవైలబిలిటీ కుదుర్చుకోవాలి. నాకు టైం లేదు మేడం, నాకు టైం చాలదు మేడం, నేను చాలా బిజీ. ఏంటి బిజీ? రేపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారు? సో ఈ బిజీ లైఫ్ లో ఒక 1 అవర్, ఒక డైలీ ఒక 2-3 అవర్స్ నీ బాడీ కోసం, నీ కోసం కేర్ చేయి. ఒక్కసారి అద్దంలో నిలబడి నీ పరిస్థితి ఏంటి చూసుకో, నువ్వు మాట్లాడుకో. వన్స్ యూ టాక్ విత్ యువర్ సెల్ఫ్, నో టైటిల్, నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు. సో అందుకని కంపల్సరీ మనం ఉన్న కండిషన్ ని లైఫ్ లో 24 అవర్స్ లో 8 అవర్స్ స్లీప్ కి వెళ్ళినా, మొబైల్ లో ఒక 2-3 అవర్స్ గడిపినా, మన కోసం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కంటిన్యూగా మీరు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఓకేనా, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, మనం తీసుకున్న లైఫ్ ఎలా ఉంది, ప్రాపర్ గా నిద్రపోతున్నాం, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. యాజ్ ఎ కోచ్ అనే వాళ్ళు ఇవన్నీ గైడ్ చేస్తారు. మీరు తిట్టుకున్నా తిట్టుకోపోయినా మా మోటో అయితే ఇదే, ఇలాగే మేము ఫాలో అవుతాం. అలా ఫాలో అయ్యే వాళ్ళని మాతో పాటు ట్రావెల్ చేయించుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే ఇంకా సర్వే ప్రకారం 2025 కి వచ్చేసరికి మెయిన్ గా అండర్ నరిష్మెంట్ లోకి, అంటే ప్రాపర్ ఫుడ్, అంటే రిచ్ పీపుల్, పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెడితే 800 మిలియన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ అండర్ న్యూట్రిషన్, అండర్ నరిష్మెంట్. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో పోషక విలువలు లోపించిపోతున్నాయంట. 2025 ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 800 మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. అంత సర్వే ఇది నేను చెప్పింది కదా, వరల్డ్ వైడ్ సర్వే చేసింది. అలాగే నీకు బిలియన్స్ ఆఫ్ పీపుల్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, సూక్ష్మ పోషకాలు, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటి సప్లిమెంట్ లేక, ఇలాంటి ఫుడ్ అనేది అందక సఫర్ అవుతున్నారు. ఇలా నీకు కంటిన్యూగా అయిపోతే గనక ఒబేసిటీ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని మనం తీసుకునే బెస్ట్ ప్రొడక్ట్ లో కనుక తీసుకుంటే, షేక్స్ అవ్వచ్చు, సప్లిమెంట్స్ అవ్వచ్చు, ఏది తీసుకున్నా కూడా మనది లోయెస్ట్ క్యాలరీ 220 క్యాలరీ. మనం 2 ఇడ్లీ తీసుకుంటేనే 75 క్యాలరీస్ వస్తాయి. ఇడ్లీతో ఆపుతామా? ఇడ్లీకి చట్నీ వేస్తాం, చట్నీ బాగాలేదంటే సాంబార్ వేస్తాం, ఇంకో పచ్చడి వేస్తాం. ఇవన్నీ ఏంటి, క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది. బాగుంది నీకు ఈ చట్నీ సాంబార్ బాగుంది అంటే ఇంకో 2 ఇడ్లీ తింటాం యాజ్ యూజువల్ గా కదా. దోశలైనా కూడా రోస్ట్ చేసేది, మసాలా దోశలు ఎన్ని రకాల వస్తున్నాయి బయట మార్కెట్ లో. ఎక్కడ పడితే అక్కడ ఆయిల్స్ వాడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ బడ్డీ కొట్లు ఇట్లాంటివి నిలబడి అక్కడ తినేస్తారు. ఎంత హెల్త్ ని పాడు చేసుకుంటున్నాం. అప్పుడు అడగం క్వశ్చన్, ఆ ఆయిల్ వాడినప్పుడు, ఆ బయట తీసుకునే ఫుడ్ తీసుకున్నప్పుడు, మేడం ఇది ప్రాపర్ లేదా అని అడగం. కానీ ఒక సెంటర్ కి వచ్చినప్పుడు ఇది ఎథికలా, మీ న్యూట్రిషన్ ఎథికలా, మీరు మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారా అంటారు. అందుకని వన్స్ మీరు కనెక్ట్ అయ్యే ముందు
సెర్చ్ చేయండి. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? ఈ లోయెస్ట్ క్యాలరీ ఏంటి అంటే 220 క్యాలరీలో మనకి బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. ఇదేంటి రాజు లాంటి ఆహారం. రాజు లాంటి ఫుడ్ అంటే ప్లేట్ అంతా నింపుకొని అన్ని రకాల ఐటెమ్స్ తినమని కాదు. అవయవానికి సరిపడా ఆహారం ఇవ్వమని. నాలుకకి సరిపడా ఆహారం కాదు. నాలుక చాలా కోరుకుంటుంది. అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్సే కాకుండా కారాలు ఏమంటారు అన్ని రకాల అడుగుతుంది. కాదు మనకి నాలుక రుచి చూసుకోవద్దు. ఆహా అవయవానికి ఏం రుచి కావాలి? అవయవాలు హెల్తీగా ఉండాలి. నువ్వు ప్రాపర్‌గా 70 ఏళ్ల వ్యక్తి ఇంకో 20 ఏళ్ళు హెల్తీగా బతికేటట్టు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని అంటే గనక వరల్డ్ నంబర్ 1 న్యూట్రిషన్ ఈజ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్. అది మట్టుకు నేను పక్కాగా చెప్తాను. ఎందుకంటే అంత బెస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది మీకు. ఓకే. అలాగే మల్టీ విటమిన్ సప్లిమెంట్. ఇక్కడ మనకి ఫార్ములా 2, ఫార్ములా 1 వచ్చి షేక్స్ అయితే ఫార్ములా 2 వచ్చి మల్టీ విటమిన్ అండ్ మల్టీ హెర్బల్ సప్లిమెంట్. ఇదేంటి అంటే ప్యూర్ అన్ని ఇప్పుడు చెప్పిన 7 రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పీల్స్ లోంచి తీసింది. గ్రేప్ పీల్ అవ్వచ్చు. అలాగే మనకి ఇంకా ఏమంటారు గ్రేప్స్ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పాను కదా 7 టైప్స్ ఆఫ్ కలర్స్ ఫ్రూట్స్. వాటి నుంచి బెర్రీస్ అవ్వచ్చు. వాటి పీల్ లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక హెల్తీ మీల్ అన్నమాట. ఇది తీసుకొని 3 టైమ్స్ కనుక 90 సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే పర్ డేకి 3 టైమ్స్ ఆ డేకి నువ్వు ప్రాపర్‌గా విటమిన్స్ అండ్ మినరల్స్ ఇచ్చేసినట్టు లెక్క. ఓకేనా? మనం తీసుకున్న ఫుడ్‌లో కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, మాగ్నీషియం కానీ, అలాగే విటమిన్ ఏ కానీ, ఏ క ఏ విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే సి విటమిన్, ఇ అండ్ కే విటమిన్స్. ఈ అన్ని విటమిన్స్ ప్రాపర్‌గా ఫ్రూట్స్ నుంచి అందుతాయి. ఫ్రూట్స్ నుంచి మనము అంత అబ్సార్ప్షన్ కెపాసిటీ లేదు కాబట్టి, మనం బయట దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌లో అంత వాల్యుబుల్ లేదు కాబట్టి, వి కెన్ టేక్ ఇట్ యాస్ ఎ సప్లిమెంట్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే సెల్ యాక్టివేటర్ వచ్చి మనకి పర్ డేకి 2 సప్లిమెంట్స్ వరకు తీసుకోవచ్చు. హెల్తీ ఏజింగ్ అన్నమాట. అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ ని బిల్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అని బెస్ట్ న్యూట్రియంట్ అన్నమాట. ఈ అమినో యాసిడ్ ఏం చేస్తుందంటే బాడీలో ఉండే సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ని రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అన్నమాట. ఓకే. అందుకని మనకి దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఫైటో న్యూట్రియంట్స్ గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు నేనే ఎంసీ బ్యాక్ టు నాకే. సో టాపిక్ అయితే అందరికి అర్థమైంది అనుకుంటాను. మీరు కోచ్ గైడెన్స్ తీసుకోండి. మీకు నియర్ బై ఉండే వెల్‌నెస్ సెంటర్స్‌కి వెళ్ళండి. ఒక 1 అవర్ మీకోసం మీరు కేటాయించండి. ఓకే. ఈ 2024 మీకెప్పుడు హ్యాపీగా హెల్తీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ద సిస్టమ్ అండ్ థ్యాంక్ యూ టు మై కమ్యూనిటీ. బాయ్ ఎవ్రీవన్. నేనే కాల్ ఎండ్ చేయాలి. ఓకే. బాయ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.